మామ పిడతకింత పప్పు ఎలా చేయాలి అని అడిగారు. ఒకసారి చేసేద్దాం రండి. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు దిండుగా తీసుకొని గంగమ్మ తల్లి జాతరలో ఏట కొడవలు నరికినట్టు పర్ర 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 నరికండి అంతే. రప్ప రప్ప అంటూ కోత మొదలెడితే రాత రాసిన దేవుడు వచ్చినా కూడా వదలకండి రోయ్. కట్ చేసేయండి పర్ర 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 పర్రని. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రా, ప్రతిసారి బుర్రపాడైపోతుంది. సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి రోయ్. నచ్చిందనుకో చిన్న కామెంట్ చెయ్యండి, ఎక్కడి నుంచి అనేది మీ ఊరి పేరు రాయండి, నేను రిప్లై ఇస్తాను మళ్ళీని. ఓకేనా? 2 పచ్చిమిరకాయలు తీసుకొని పద్ధతిగా పల్చగా పర్ర 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 పర్రమని చిడిమిళ్ళాడించండి అంతే. 10 రూపాయలు కొత్తిమీరని 20 రూపాయలు చాకుతో సిరాకు లేకుండా పర్ర 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 కోసేయండి అంతే. ఈలోగా మనం టైం ఎందుకు వేస్ట్ చేయడం? ఒక్కసారి కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మీ పేరు, మీ ఊరు, చిన్న చిరునామా రాసి నాకు పంపించండి. ఒకవేళ మీకు నచ్చిందనుకో నేను డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి చేసేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ మన వీడియోలోకి వచ్చేసిన వాళ్ళని. ఓకే, ఇప్పుడు నిండుగా ఉన్న నిమ్మకాయలు తీసుకొని దండుగా పిండుకోండి. హైదరాబాద్లో కిల్లి, పిడతంది పప్పులో పల్లి మన దగ్గర చాలా ఫేమస్ రోయ్. ఈ గిన్నెలో సరిపోతుంది అనుకుని పెద్ద పోటుగాడిలాగా తీసుకున్నాను, కానీ సరిపోలేదు. అందుకే మళ్ళీ వెంటనే పెద్ద గిన్నె తీసుకొని ఆ పెద్ద గిన్నెలోని తిరగేసుకొని పస్స 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 అని పీసుకేస్తారనమాట. వేసుకొని చూడండి, నిమ్మకాయలు నింపుతుంటే మంచి పసపస పసపస కారిపోతా ఉన్నది అంతే. రసం వేసుకున్న తర్వాత మళ్ళీ శుభ్రంగా పీసుకున్న తర్వాత కొంచెం దానికి సరిపడంత సాల్ట్ తీసుకోండి. సాల్ట్ తీసుకొని కొంచెం మీకు ఎంత అయితే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలన్నమాట, తగిన మోతాదులను. దాని తర్వాత మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసి మూత పెట్టేసి మళ్ళీ కారం తీసుకోవాలి. కారం తీసుకున్న తర్వాత కొంచెం మనం ఎక్కువైనా పర్లేదు. ఇది మనకి ఎవరంటే మన ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం మంచి బాగా పనిచేస్తుంది అనమాట. వేసుకొని పటపట పటపట కలుపుకొని టక టక తీసుకొని సర్వ్ చేసుకుంటే అబ్బా దీని అమ్మ తల్లి మామూలుగా ఉండదండి. ఇప్పుడు మన పల్లీలు ఉన్నాయి కదా, ఇంతగా ఉన్నాయి, అవన్నీ పటపట కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇప్పుడే చేత్తోనే తిప్పాలి. మళ్ళీ గడ్డతో తిప్పామనుకో టేస్ట్ ఉండదు. మరి చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.